ఆమేన్. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారి మిత్రులైన కృపతో ఈ యొక్క 40వ దిన ధ్యాన కూడికకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ 2026వ సంవత్సరం ఆధ్యాత్మిక వసంతంలో ఈ ముగింపు దినమున ప్రభు మనకు చెప్పిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరంలో ప్రభు మనకిచ్చిన యొక్క ప్రత్యేకత, ఓపికతో మీరు ఆశతో ఎదురు చూసిన విధానమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఈ చివరి దినాన్ని ప్రభు చేతులకు అప్పగిస్తూ మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. కేవలం ఉచితమైన కృపలో సజీవుల లెక్కలో చేర్చిన తండ్రి, మీకు మహిమ మా జీవితానికి ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నందుకు వందనాలు. మరియు సారాల్పుల ముద్దముదోలు వంటి వారు నన్ను మమ్మల్ని కనికరించినందుకు వందనాలు. ఈ యొక్క ముగింపు సహవాసంలో ఈ 40వ దిన ధ్యానంలో మీరు మాతో ఉండి మీ యొక్క పునరుద్ధానానికి మమ్మల్ని సిద్ధపరచమని, ఈ దినమున మీరు చేసిన గొప్ప కార్యమును, సృష్టి రహస్యమును నాయన మాకు బయలుపరిచి నాయన మమ్మల్ని మీలో స్థిరపరచమని, మీరు మా కొరకు 2 దినములు నాయన కలువరి శిలువలో మరణించిన ఆయన, ఆ మరణమునకు ముందు మా శ్రమలను నాయన మీరు శాపములను వహించిన విధానమును బట్టి వందనాలు తెలియజేస్తూ, ఏమాత్రం యోగ్యతలైన నన్ను మమ్మల్ని మీరు క్షమించి మీ యొక్క కలువరి శిలువ రక్తంలో శుద్ధీకరించి బలపరిచి మీ ఆత్మతో నింపమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुता, सिल्वदरा पापहरा शांतिकरा. हे प्रभु येसु, हे प्रभु येसु, శాంతి సమాధానాధిపతి, స్వాంతముల ప్రశాంత నిధి, శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్త నిధి, సిల్వదర పాపహర శాంతికర. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, తపములు తరచిన నిన్నే గదా, జపములు కొలచిన నిన్నే గదా, విఫలులు చేసిన విజ్ఞాపనల సఫలత నీవే కదా. సిల్వదర పాపహర శాంతికర. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, మతములు వెదకిన నిన్నే గదా, వ్రతములు గోరిన నిన్నే గదా, పతితులు దేవుని సుతులని నేర్పిన హితమతి నీవే కదా. సిల్వదర పాపహర శాంతికర. हे प्रभु येसु, हे प्रभु येसु, దేవుని వాసిన లోకములు సావుయ కాపురముండే కదా, దేవునితో సత్యంబును జగతికి ఇవి నిడితివి కదా. సిల్వదర పాపకర శాంతికర. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా, తలమయుడగు సాతానుని గర్వం ఖండనమాయ కదా. సిల్వదర పాపకర శాంతికర. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించగదా, కలుషయడారిలో కలువలు పూయు సిలువ విజయము గదా. సిల్వదర పాపకర శాంతికర. हे प्रभु येसु,
हे प्रभु यीशु, हे प्रभु देवसुता, सिल्वदर पापकर शांतिकर, हे प्रभु यीशु, हे प्रभु यीशु. ప్రియులారా, నిన్నటి దినమున యేసు ప్రభు వారి మరణము, సమాధి ఎవరి కోసం అనగా మన కోసము, ఎవరి త్యాగం అనగా యేసునాథుని త్యాగము, ఎవరి శాపమనగా మన శాపము. ఈ మన శాపములను అనుభవించిన యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడిన యేసు ప్రభువారు ఈ 40వ దినమున అనగా చరిత్రలో ఇది చీకటి దినముగా సూచించబడ్డది. అయితే ఈ యొక్క చీకటి దినమున ఆయన ఏమి జరిగించాడన్న మర్మాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయానికి ముందు, మత్తయి సువార్త 27వ అధ్యాయము చివరి భాగం 62వ వచనము నుంచి, మరునాడు ఆయన సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయనాజ్ఞాపించము. వారి శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండనని చెప్పారు. అవునండి, పొంది పిలాతు, న్యాయాధిపతి అయిన పిలాతు దగ్గరికి వెళ్ళి, ఇదే పిలాతు యేసు ప్రభువారిని నీతిమంతుడని ప్రకటించుచునే ఈ రక్తాపరాధములు నా మీదకు వద్దని చేతులు కడుక్కొని సిలువ వేసిన ఈ పిలాతు దగ్గరకు వెళ్ళి, 3వ నాడు యేసు ప్రభువారు బ్రతుకుతానని చెప్పారు, లేచుతాను, మరణాన్ని గెలుస్తానని చెప్పారు. కాబట్టి ఆయన సమాధికి కావిలి వారు ఉండాలి అని అడిగినప్పుడు ఈ పిలాతు అంటున్నాడు, నేను చేసేదేదో నేను చేశాను, ప్రభుత్వ పరముగా మేము చేయాల్సినవి చేశాము, మీ సొంతగా మీరు కాపలా కాసుకుంటే కాసుకోండి అని చెప్తున్నాను. వీళ్ళని గమనించండి. మరణించిన వదలని ఈ యొక్క ప్రధాన యాజకులు, పరిసయ్యులు, మత బోధకులను, మతపరమైన పెద్దలను, నేటి కాపర్ల పరిస్థితులు ఆనాడే ఈ స్థితిగతులు మనం చూస్తాం. వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతి, దేవుణ్ణి ప్రక్కన పెట్టి దైవ కుమారుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని గుర్తించక ఆ మెస్సేయని గురించి చెప్తూనే మెస్సేయ కోసం లోకాన్ని సిద్ధపరచవలసిన వీరు ఆ మెస్సేయ రాకడను తృణీకరిస్తూ మెస్సేయని వ్యతిరేకిస్తూ తీసుకున్న తీర్మానాలు, దీనికి ప్రభుత్వం కూడా అనుకూలముగా వ్యవహరించుచున్నది. అయితే ఇవన్నీ ప్రభుని బంధించలేకపోతున్నాయి. 65వ వచనం చూసినట్లయితే, అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పిన వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాయి మీద ముద్ర వేసి సమాధిని భద్రము చేశారు. యేసు ప్రభు ఒక మనుషునిగానే వీళ్ళు చూసి ఆ సమాధిని భద్రం చేస్తున్నారు, కానీ ఆయన దైవ కుమారునిగా, దేవునిగా, లోకరక్షకునిగా వారు అప్పటికి గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు పునరుద్ధరణ అయ్యాడని అంగీకరిస్తాం, యేసుక్రీస్తు లోకరక్షకుడని అంగీకరిస్తాం, కానీ ఆయన మరణ పునరుద్ధానాలని ఒప్పుకుంటాము. కానీ ఆయన మనకు ఉంచమని చెప్పిన ఆ యొక్క సిద్ధపాటులో ఉండవు. యేసు ప్రభు కొరకు సిద్ధపడవలసిన వీరు సిద్ధపాటు లేకుండా జీవిస్తున్నారు. మార్కు సువార్త, లూకా సువార్తలో మనం చూసినట్లయితే యేసుని వెంబడించిన ఆ స్త్రీలు యేసు ప్రభు కోసము సిద్ధపడ్డ విషయాన్ని మనం చూడగలం. యేసు ప్రభు వారి కోసం సిద్ధపడుచు వారు ఉన్నారు. సామాన్యులైతే ప్రభుని చూడాలని, ప్రభు కొరకు జీవించాలని ఆశ కొనుస్తున్నారు, కానీ ప్రభు సంబంధికులు మాత్రం ప్రభువుకి వ్యతిరేకమైన కార్యములు చేస్తున్నారు. ఈరోజు మన పరిస్థితి కూడా అదే విధముగా ఉన్నదేమో పరిశీలన చేసుకోవాలి. ఉన్నది
ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసిన మనము, లోకాన్ని సిద్ధపరచవలసిన మనము ఈ సిద్ధపాటు లేని జనాంగంగా ఉంటూ ఉన్నత స్థితిని, విశ్వాస స్థితిని కోరుకొనుచున్నాం. కనుకనే రోమాపత్రిక స్పష్టంగా సెలవిస్తుంది, మనము సిద్ధపడాలి, ప్రభు కొరకు లోకాన్ని సిద్ధపరచాలి. ప్రభు వారి శనివారం అనగా ఈ 40వ దినమున ఆయన భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళి చెరగా కొనిపోయాడని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము స్పష్టంగా మనకు సెలవిస్తుంది. భూమి యొక్క కింది భాగములకు దిగిననగా, భూమి యొక్క కింది భాగములకు దిగిననగా వాక్యం గమనించండి. ఒక మాటలో ముగించుకొని సెలవు తీసుకుందాం. అందుచేత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయననగా భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నదిగా కదా. దిగినవాడు తానే యేసు ప్రభువు వారి గురించే మనం ఇక్కడ చూస్తున్నాం. భూమి యొక్క కింది భాగములకు వెళ్ళిన యేసు ప్రభువు వారు తానే చెరగా అనగా మనం చూస్తాం, సిలువలో ఉన్న దొంగలలో ఒకరిని పరదేశంలో ఉంటాడన్నాడు. అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడు అన్నాడు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు మరణానికి ముందు మనం జరిగించినట్టు మనం చూస్తాం. 68వ కీర్తన మనం గమనించినట్లయితే 18వ వచనంలో, 68వ కీర్తన 18వ వచనంలో, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుష్యుల చేత నీవు కానుకలను తీసుకొనిచున్నావు. ఇలా చూడండి, దావీదు దేవుని యొక్క దయా సంకల్పము చొప్పున పలికిన మాటలు. చెరపట్టుకొని పోయిన యేసు ప్రభువారు అనగా భద్రపరచబడిన విశ్వాసుల యొక్క ఆత్మలు ఆయన రెండవ తీర్పు పునరుద్ధానములో శరీరములతో ఏకీభవింపచేయుటకై చెరగా కొనిపోయి మనుష్యులకు ఈవులు ఇస్తున్నాడు. కనుక ఈ సిద్ధపాటులో మనము దాగి ఉన్నాం. ఇది మనకు బోధపడాలనే, ఇది మనము అర్థం చేసుకోవాలనే ప్రభు ఈ మాటలు మనతో చెప్తూ, వీటిని అర్థము చేసుకున్న రోమా సంఘపు వారు వారి ద్వారా మనతో పౌలు భక్తుడు బోధన గురించి మాట్లాడుతూ రోమీయులకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం, సహోదరులారా, మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగొచ్చే వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను. ఈ 40 దినములు మనం ధ్యానం చేసిన యొక్క రోమా పత్రికలోని ధ్యానములు, ఈ పరిశుద్ధ వారంలో యేసు ప్రభువారి యొక్క జయ ప్రవేశంలో రేపటి దినమున మరణ పునరుద్ధానాన్ని ఎదుర్కొని పోచిన మనము రానైన దినములలో ఇటువంటి సంశయము లేకుండా ప్రభువుని గురించి బోధించుటకును, మనము బోధ వినిచినప్పుడు అనుమానము లేకుండా ప్రభువుపై ఆధారపడి ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చుటకును ఈ అబద్ధ బోధ చేయు వారిని కనిపెట్టి ఉండాలని, అనగా ఇప్పుడు మనం నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా ఎవరైనా బోధిస్తే వారిని తృణీకరించాలని, ఆ బోధ వినకుండా లక్ష్య పెట్టకుండా ఉండాలని దైవ ఉద్దేశమైనది. 15వ అధ్యాయంలో మనం చూచాం, వాదన పెట్టుకోవద్దన్నాడు. నీకు తెలిసిన దాన్ని రూఢిగా నమ్మమన్నాడు. ఎలా తెలిసింది? ప్రభువే తెలియచేశాడు కదా సాక్ష్యాధారములతో. సో నిన్ను రూఢిగా నమ్మి దీనిలో నిన్ను ఉండమని చెప్తున్నాడు. అంతేకాదు, అట్టి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు కాక తమ కడుపుకే దాసులు వారు ఇంపైన మాటల వలన, ఇచ్చకపం వలన, నిష్కపటముల వలన మోసపుచ్చుదరు. చక్కని మాటలతోనూ ఆకర్షణీయమైన ఉదాహరణలతోనూ ఆకర్షణీయంగా మోసపరుస్తారు. కానీ వారి కడుపే వారికి దేవుడిగా ఉంటున్నాడు. కనుకనే ఆ యొక్క 14వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసాం, దేవుని రాజ్యము భోజనము పానము
కాదు, నీతియును సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమైనది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తిండిని బట్టి కాక, తిండి కోసం పాకులాడక, ప్రభువుని కలిగి ప్రభు కొరకు మనము జీవించేవారమై ఉండాలి. ప్రభువుని ఇతరులకు పరిచయం చేసి ప్రభువులో మనం హెచ్చించబడుతూ వారిని నడిపించే బిడ్డలుగా ఉండాలి. మోసపుచ్చు ఇచ్చకపోయిన మాటలను లోకపరమైన అలవాట్లను మానేయాలి. 19వ వచనం 20వ వచనం స్పష్టంగా చెప్తున్నాడు. నేను ఎక్కువగా దీన్ని వివరించట్లేదు, కానీ మీరే చదువుకోండి. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవాలని కోరుచున్నాను. సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకతొక్కును. అవునండి, నువ్వు అపవాదిని తొక్కాలని నిన్ను ప్రభువుని కోరమని చెప్పాల. నువ్వు అపవాదిని తొక్కే ఆ స్థితిలో నిన్ను చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక మోసపుచ్చు మాటలు, అనుమానములు కలిగించు మాటలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించు బిడ్డలుగా మీరు విన్న బోధకు లోబడి జీవించాలని పౌలు యొక్క సారాంశంతో ఈ యొక్క పత్రికను ముగిస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. అలానే పౌలు గారితో జత పని వారైన తిమోతి, బంధువైన లుకియా, ఎసోను, సోసీపతు అను వారు మీకు వందనములు తెలుపుతున్నారంటున్నారు. పౌలు గారు చెప్తుంటే ఈ పత్రికను రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చెప్పుచున్నాను. కనుక దేవుని బిడ్డలారా, యావత్ సంఘమును ఇంకా కింద కొన్ని పేర్లు ఉదగిరుస్తూ రహస్య బోధనలు లేక దేవుని యందు ఆసక్తి కలిగి బహిరంగంగా జీవించండి, ప్రభు కోసము మీరు ఉండండి. ఏలైనగా సమాధిని గెలిచి ప్రభు బహిరంగంగా ఆయన విజయోత్సవం చేసే గడియలోని మనం వెళుతున్నాం. సమాధిని గెలిచిన యేసు ప్రభువారు ఆ స్థితిలో మనం ఉండాలనే ఇక ఆధ్యాత్మికవంతమైన లెంట్ని మనం పాటించాం. మనము కూడా ప్రభు రూపానికి పోలాయి ఉండాలని, మరణమును గెలిచి పరలోకమందును భూమి మీదను సర్వాధికారి అయిన యేసు ప్రభు యొక్క సహజ జీవితం, సహవారసత్వం మనలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఇటు కృపలో ముందుకు సాగుదాం. ఈ 40 దినాల ధ్యానములో మనము మళ్ళీ 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 విని బలపడండి, అనేకులను బలపరచండి. వీటితో నాకు సహకరించి మీకు అందించట్లో సహకరించిన తమ్ముడు శేఖర్కును, అలాగే జాన్ సుబోధకును, ఆ కమ్యూనికేషన్ వ్యవస్థలో సహకరించిన తమ్ముడు రంజిత్కును, వారి కుటుంబానికి ఈ రికార్డింగ్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల కొంచెం ఇబ్బందిగానే ఉన్న కానీ వారు కొంత కంట్రోల్ చేసుకొని సహకరించిన చుట్టుపక్కల వారి కుటుంబాలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీళ్ళరా ఎంతో వ్యయ ప్రయాసలైనను ఎటువంటి పెట్టుబడి లేకుండా ఉన్న ఇన్స్ట్రుమెంట్స్తో ఓన్ సెల్స్తోనే మీకు అందించడం జరిగింది. అయినను ఈ క్లారిటీ లేకపోయినా మీరు ఎంతో ఓపికగా విన్న విధానమును బట్టి, ఇది ప్రభు ఆసక్తిని బట్టి వందనాలు తెలియజేస్తూ, రానైన దినములో గొప్ప పరిచర్లు మీరు పాలిభాగస్తులవుతారని, ఆ బహుమానాలు వాటి యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారన్న ప్రగాఢ నమ్మకంతో ప్రభు మిమ్మల్ని ఇంకా బలపరచాలని, పునరుద్ధాన శక్తి పొందుకోవాలని, ఇక పరిచయులు, శాస్త్రుల వలె, ప్రధాన యాజకుల వలె కాక పునరుద్ధానుడైన ప్రభువుని మనం అత్తుకొని జీవించలాగా ఈ సిద్ధపాటు దినమందు ఆ రోజు స్త్రీలు సిద్ధపడ్డారు. ఈరోజు కుటుంబ యజమానులుగా, పురుషులుగా, కుమారులుగా, తండ్రిగా, స్త్రీ పురుషులందరూ సిద్ధపడి ప్రభుని కలిగి ఉండాలని ఆశిస్తూ ఇంతటితో ఈ ధ్యానాలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. వినండి, ఇక నుంచి మీకు పంపించటం జరగదు కనుక అనుకూల సమయం రెవరెండ్ జి ముఖేష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వర్తమానమును పొంది ఆశీర్వాదములు దీవెనలు అందుకొని ప్రభు కొరకు జీవించండి. అంతవరకు ప్రభు కృప మీకు తోడై నడిపించునుగాక. మీ కొరకు ఇచ్చిన ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి గత దినములని కాచి కాపాడి నాయన ప్రతి దినము నూతన వాత్సల్యముతోనూ ఆత్మతోనూ మీరు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి ఈ 40 దినముల గమ్యం మీ యొక్క పునరుద్ధారణ మీరు భూమి సర్వలోకమునకు యోదయ, సమరయ, యెరూషలేములో నాయన మిమ్మల్ని గురించి ప్రకటన చేయమన్నా
భూదిగంతములకు మీ సువార్తను అందించమన్నారు. అట్టి కృపలో నాయన వాడుకున్న నన్ను, విశ్వసించిన ఈ బిడ్డలను మీరు ఫలభరితమైన జీవితాలతో ఫలింపచేయమని, నీతియును సమాధానమును పరిశుద్ధాత్మ ఆనందమును దయచేయమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవ సఫలమైన దేవుని నీతిరాజు యేసురాజుతోను, సమాధానకర్తపోగు యేసురాజుతోను, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసమైన యేసురాజు పునరుద్ధాన శక్తితోను మీకెల్లరికును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిచర్లో పాల్గొన్న ప్రతి బిడ్డకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సదాకాలం దీవించి తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.